ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడులోని ఓ ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాన్ని సందర్శించిన సీఎం విజయ్ ఎలాంటి అధికారికంగా ప్రసంగాలు కూడా లేకుండా నేరుగా విద్యార్థులతోనే మాట్లాడడం జరిగింది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఫ్రీగా నాతో చెప్పండి, ఎలాంటి భయం అవసరం లేదు అని చెప్పడంతో విద్యార్థులు కూడా వాళ్ళకున్న ఇబ్బందులని ఒక్కొక్కటిగా సీఎం విజయ్కి వివరించడం జరిగింది. అయితే హాస్టల్లో అందించే భోజనం నాణ్యత చాలా దారుణంగా ఉందని, అది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని కూడా విద్యార్థులు వాపోయినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శుభ్రమైన నీరు అందటం లేదని కూడా విద్యార్థులు చెప్పారు. అంతేకాదు హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ల ప్రవర్తన కూడా సరిగా లేదని, విద్యార్థులతో మర్యాదగా ప్రవర్తించటం లేదని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. హాస్టల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కూడా చాలా వరకు పనిచేయటం లేదని, దీంతో భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అక్కడ సీఎం విజయ్ ఎంతో శ్రద్ధగా విన్నారు. పక్కనే ఉన్న తన వ్యక్తిగత సహాయకుడితో ఒక్కో సమస్యను ప్రత్యేకంగా నోట్ చేయించి మరి దీనికి ఈ ప్రాబ్లమ్స్కి ఏంటి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ వాళ్ళని అధికారులను అయితే ఆదేశాలు ఇచ్చినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. సో ఇందులో ఏముంది, ఎక్కడైనా జరిగేది కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఎక్కడైనా సరే మెయిన్గా సీఎం తరహా ఆఫీసర్స్ అయితే ఎవరు వీటికి వెళ్ళి చెక్ చెయ్యరు. బట్ సీఎం తరహా నాయకుడే వెళ్ళి డైరెక్ట్ విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకోవడం అనేది చాలా అరుదైన అంశం. సో సీఎం విజయ్ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది గత కొన్ని రోజుల నుంచి కూడా మనం న్యూస్లో ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాము. ఆయన పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు అనేది, ప్రజల వద్దకే ప్రభుత్వం అనేదానికి నిజంగా లైవ్గా ఒకటి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది మనం ఎప్పుడు కూడా పాలన ఏ విధంగా ఉండాలి ఒక నాయకుడిది అంటే ప్రజల వద్దకే ప్రభుత్వం అన్న రీతిగా ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. కానీ విజయ్ ప్రచారంలో అదే చెప్పాడు, సో చెయ్యడంలో కూడా అదే చేసి చూపిస్తున్నాడు. నిన్నగాక మొన్న కూడా ఒక న్యూస్ చేసాం సీఎం విజయ్కి సంబంధించి. పంచాయతీ అధ్యక్షుడు లంచం తీసుకుంటూ దొరికితే వాళ్ళ పార్టీ అతను అయినా సరే గంటలు సస్పెన్షన్ జారీ చేశాడు అనేది. సో ఒక్కరనే కాదు, అది వాళ్ళ తరపు అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, టీవీకే పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ పదవిలో ఉన్న వాళ్ళైనా సరే ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తే, అక్రమార్కులు ఎవరైనా సరే మీరు ఒక్క వీడియో నాకు డైరెక్ట్ పంపండి, సో వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటానని ఇప్పటి వరకు ప్రజలకు దానే స్వయంగా సభలకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ విధంగానే నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ప్రజలు కూడా ఎక్కడైనా అక్రమం జరుగుతుంది అని అంటే కూడా, అక్రమాలు జరిగితే వీడియో తీసి మరి విజయ్కి ట్యాగ్ చేస్తున్న వీడియోస్ కూడా మనం చూసాం ఇప్పటి వరకు. సో హాస్పిటల్స్లో మానిటరింగ్ కావచ్చు, 24 hours డాక్టర్స్ ఉంటున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అని చెప్పేసి, అలాగే పోలీస్ స్టేషన్లో ఎస్పెషల్గా సీసీ కెమెరా మానిటరింగ్ డైరెక్ట్ సీఎం ఆఫీస్కే కనెక్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒకవేళ దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే కనుక బిల్ కంప్లీట్గా రూపాయి కూడా కట్టనవసరం లేదు అనేది కావచ్చు, లేకపోతే మనకి స్కూల్స్ అలాగే టెంపుల్స్ దగ్గర మందు షాపులని బ్యాన్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏది ప్రజలకి చేస్తే బాగుంటుందో, ఏది ప్రజలు కోరుకుంటున్నారో అదే ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నాడు సీఎం విజయ్. నిజంగా సీఎం విజయ్ పరిపాలన చూస్తున్న అందరూ కూడా ఇది కదా ఒక నిజమైన నాయకుడి లక్షణం, ప్రజల నాయకుడి లక్షణం, ఈ విధంగానే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అని చెప్తున్నారు. బట్ ఇది స్టార్టింగ్ పాయింటే. ఏది ఏమైనా ఇప్పుడు అన్ని చేంజెస్ అయితే జరుగుతున్న తర్వాత అంటే దీని రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏంటి, ఇవి ఏ విధంగా అమలు అవుతాయి, ప్రజలకి ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి ముందైతే చూడాల్సి ఉంది. కానీ విజయ్ తీసుకొస్తున్న మార్పులు అనేవి తమిళనాడు ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు అయితే ఇది. అందుకే అక్కడి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ పరిపాలనకి సంబంధించి అనైతే సమాచారం అయితే అందుతోంది. అసలు విజయ్ తీసుకొస్తున్న ఈ మార్పులు ఏ విధంగా ఉన్నాయి, మీకెలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.